ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. తుఫాన్ ప్రభావం మేరకు వర్షాలు ముంచెత్తడంతో 89 మంది వరకు మృతి చెందారు. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో యూపీ వ్యాప్తంగా ఐఎండీ రెడ్ అలర్ట్ను జారీ చేసింది. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. సుమారు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి తుఫాన్ కారణంగా ఇప్పటికే 89 మంది వరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది వాతావరణ శాఖ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి. ఉత్తరప్రదేశ్లో దాదాపు తుఫాన్ బీభత్సంతో ఒక్కసారిగా కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకోవచ్చు. వివిధ ప్రాంతాలు దాదాపు 30 గ్రామాలకు పైగా కూడా గాలి అంటే గాలులు, తర్వాత దీనికి సంబంధించినటువంటిది అంటే యూపీలో ఉండేటటువంటి వాతావరణం అనుకోవచ్చు. ఉత్తర భారతదేశము మనకు దక్షిణ భారతదేశం రెండుగా కూడా డిఫరెంట్ వెదర్ ఇప్పుడు ఉన్నటువంటిది. ప్రస్తుతం ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది ఇక్కడ భీకరమైనటువంటి తుఫాను ఉండడంతో దాదాపు ఇప్పటి వరకు కూడా 93 మంది, అంటే మనము ఒక 2 గంటల క్రితం కూడా ఏదైతే ఇక్కడ వెదర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 89 మంది దీంట్లో మరణించారు అన్నటువంటిది కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 93 మెంబర్స్ ఇందులో ఏదైతే తుఫాన్ బీభత్సానికి మరణించారు అన్నటువంటిది మాత్రము ఉత్తరప్రదేశ్ అధికారికంగా కూడా ప్రకటించింది. కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ మనకు మధ్యప్రదేశ్ ఈ ప్రాంతం నుంచి కూడా వడగాలులు చాలా అంటే బీభత్సమైనటువంటి అటు రాజస్థాన్, పంజాబ్ పలు ప్రాంతాల నుంచి కూడా అక్కడ ఉండేటటువంటి హీట్ దాదాపు 46 డిగ్రీస్గా ఉన్నటువంటి వడగాలులు ఒకవైపు, కానీ ఉత్తరప్రదేశ్లో దానికి విరుద్ధంగా భీకరమైనటువంటి తుఫాను గాలులతో చెల్లాచెదరైనటువంటిది. అంటే దాదాపు ఆ యొక్క తుఫాను గాలికి వ్యక్తులు, అంటే ఒక వ్యక్తి కూడా గాలికి కొట్టుకుపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. తుఫాన్ అంటే ఇక్కడ మనకు అయోధ్య, తర్వాత ప్రయాగ్రాజ్ ఈ ప్రాంతాలంతా కూడా బీభత్సమైనటువంటి అంటే వాతావరణంతో అక్కడ చాలా చిన్న చిన్న ఇండ్లు కూడా గాలులకు అంటే తుఫాన్ గాలికి అంతా కూడా కొట్టుకొని పోయినటువంటివి, రేకుల షెడ్లు అంతా కూడా బీభత్సమైనటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనకు అంటే ఢిల్లీ నుంచి మనకు ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా ఇటు నోయిడా అనేటువంటిది కూడా మనకు యూపీ కిందికి వస్తుంది. కొంత వాతావరణం 2 రోజుల నుంచి కూడా కొంత చల్లగా ఉన్నటువంటి ప్రస్తుతం, కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా తుఫానుతో బీభత్సమైనటువంటిది. ఇప్పటి వరకు కూడా మనకు ఇటు 94 మంది, ప్రయాగ్రాజ్లో దాదాపు 17, అంటే ఓన్లీ ప్రయాగ్రాజ్లోనే మనకు 17 మంది మరణించారు. ఇటు మనకు అయోధ్య ఈ ప్రాంతాలంతా కూడా అత్యధికంగా కూడా మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతము 80 కిలోమీటర్ల వేగంతో వాయుగాలులు వీస్తున్నటువంటిది ప్రస్తుతం మాత్రము సంఖ్య పెరుగుతూ ఉన్నటువంటిది. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటిది ఏదైతే తుఫాన్ బీభత్సంతో చెల్లాచెదరైనటువంటి గ్రామాలంతా కూడా ఒకవైపు వారికి ఉన్నటువంటి నివాస స్థలాలు కూడా గాలులకంతా కూడా తుఫాన్ గాలికంతా కూడా కొట్టుకుపోతున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి దీనితో ప్రభుత్వం కూడా అలర్ట్ జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సహాయక చర్యలను కూడా ముమ్మరం చేసినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.